మల్కాజ్గిరి గురించి ఇలా మాట్లాడుతున్నాను. నేను మల్కాజ్గిరి గురించి ఒక విషయం చెప్పాలా. ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ క్యాండిడేట్ ఈజ్ అ సెకండ్ ఆప్షన్. మాకు టికెట్ ఇచ్చి డిక్లేర్ అయినాక వద్దు అని చెప్పి ఇట్లా అవతలు కొడితే ఆయన వచ్చిండు. ఇదే వ్యక్తి ఎంపీ ఎలక్షన్స్ ఓడిపోయినాక ఒక్కసారన్నా మల్కాజ్గిరి ప్రజలకు కనిపించిండా అండి? కరోనాలో కనిపించిండా? ఫ్లడ్స్లో కనిపించిండా? మొత్తం కాలనీలు మునిగిపోతుంటే కనిపించిండా? నా పక్కన ఉన్న మంత్రి మల్లారెడ్డి అనే ఒక జోకర్ ఉన్నాడు, ఆయన వచ్చి ఏమన్నా చేసిండు? జోకర్ ఆయన 100% ఈజ్ అ జోకర్. ఈజ్ అ జోకర్. మీరు జోకర్ అన్న ఎంతవరకు కరెక్ట్? 100% జోకరే ఆయన. ఏం మాట్లాడుతుండ? ఆయనకి ఏమైనా తెలివి ఉన్నదా ఆయనకి? ఏం మాట్లాడుతుండు? మంత్ర ఆయన మంత్ర ఏం మాట్లాడతారన్న? ఆయన మంత్రి మీరు చెప్పండి ఒక మాట. ఆయన మంత్రి చేసే లెక్కలేమని హనుమంతరావు గారికి మంత్రి 100%. మైనంపల్లి హనుమంతరావు గారు అనే వ్యక్తి ఈజ్ అ పబ్లిక్ కోసం సేవ చేసే వ్యక్తి. ఈజ్ అ మాస్ లీడర్ అంటే బూతులు మాట్లాడొచ్చా? ఏం బూతులు అంటే మీరు రెచ్చగొట్టి ఇప్పుడు మేము ఏదున్నా ముక్కు సూటిగా మాట్లాడతాం, ఏది ఉన్నదే మాట్లాడతాం, చేసినవి మాట్లాడతాం, చేసే మాట్లాడతాం. వీళ్ళలాగా ముందు తీయగా మాట్లాడి లోపలంతా విషయమే వీళ్ళకి. మాకు రాజకీయం రాదు కదా, ఏదున్నా ముక్కు సూటిగా మాట్లాడతాం. మైనంపల్లి హనుమంతరావు గారు కూడా ముక్కు సూటిగా మాట్లాడతారు, తప్పేమున్నదండి. నేను చెప్పేది ఎవరన్నా ఎక్కడుంది చూపియండి వీడియో. మీరు ఆడియో ఈ షో మీద ఆడియో. నేను ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చిందని అంటే అసలు మాట్లాడడానికి రాదు, చేతలు సరిగ్గా చేయడు జోకర్ అని చెప్పేసి నేను ఒక విషయం అడుగుతా అండి. హైదరాబాద్ లో హైయెస్ట్ మెజారిటీ తోటి గెలిచిండు 75,000. అపార్ట్ ఫ్రమ్ ఎంఐఎం 75,000 మెజారిటీ తోటి ఎవరినైనా గెలిపించిరా చెప్పండి? అంటే పర్సెంటేజ్ వైజ్ కూడా చూసుకోండి. పక్కన ఏ పార్టీలో ఉండే? బీఆర్ఎస్ లో ఉండే. అవును మరి 2014 లో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉండే కదా, ఎంత తోటి గెలిచిండు? 1000 ఓట్లతోటి గెలిచిండు. 1000 నుంచి 75 ఎంత తేడా ఉన్నది? నువ్వే అన్నావు కదా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నందుకు అంత మెజారిటీ వచ్చిందంటే నేను అన్నా. నేను ఇంకో విషయం చెప్తా. అదే 2014లో ఎమ్మెల్యే 1000 ఓట్లతో మెజారిటీ గెలిచినప్పుడు మైనంపల్లి హనుమంతరావు గారు ఎంపీగా నిలబడ్డారు. అదే మల్కాజ్గిరి నుంచి 15 నుంచి 20,000 ఎక్స్ట్రా వచ్చినాయి ఓట్లు. మరి అవేమంటారు? మరి పార్టీ రెండు ఒకటే పార్టీ కదా, మరి ఏమంటారు? అది మీరు చెప్పాలి. అంటే మైనంపల్లికి 100%. ఇప్పుడు చూడండి భారీ మెజార్టీతో ఎట్లా గెలవబోతా ఉన్నారని. ఇప్పుడు నేను ఒకటి మాట్లాడతా. ఇప్పుడు ఉన్న మల్కాజ్గిరి అభ్యర్థి అసలు ఎప్పుడు కనిపించలే. ఆయన ఒక నాన్ లోకల్ వ్యక్తి. అట్లాంటి ఆయన ఇవాళ వచ్చి నేను ఇది చేసేస్తా ఆ ఫౌండేషన్లో హాస్పిటల్ అంటే నమ్ముతారా? ఇన్ని రోజులు ఏడికి పోయింది హాస్పిటల్? ఇన్ని రోజులు నీ ఫౌండేషన్ ఏడికి పోయింది? ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు మల్కాజ్గిరి ప్రజలు కనిపించలేరా? ఇప్పుడు ఎందుకు కొత్తగా కనిపిస్తున్నారు? అరే ప్రజలు ఇది గ్రహించరా అండి? మల్కాజ్గిరి పీపుల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు ఆయన ఆ ప్రోటోకాల్ ను దాటి లేకపోతే ఆ కార్డర్ ను దాటి ఆయన రానికుండా ఎవరు? ఆయన ఎంపీ ఇన్ఛార్జ్ కదా, ఎంపీ ఇన్ఛార్జ్. ఆయన కాన్స్టిట్యున్సీ పక్కన నియోజకవర్గాలు ఎందుకు తిరుగుతుండు? మరి మల్కాజ్గిరి ఒకటి ఎందుకు రాలే? మల్కాజ్గిరి నుంచి మీ నాన్నగారు ఉన్నారు కదా, మళ్ళీ పక్కన వేరే ఎమ్మెల్యే లేరా? కుత్బుల్లాపూర్ లో వివేకానంద గారు లేరా? మేడ్చల్ మల్లారెడ్డి గారు లేరా? కంటోన్మెంట్ లో సాయన్న గారు లేరా? కాన్సన్ట్రేషన్ చేసిండు. ఏది కాన్సన్ట్రేషన్? మల్కాజ్గిరి ఏం చేసిండు? మల్కాజ్గిరి నుంచి నిలబడదామని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిండు. ఎప్పుడు నిలబడతాను ఎక్స్పెక్ట్ చేసి ఆయన అనుకున్నాడు కావచ్చు, అందుకే రాలేడు కావచ్చు. ఆయన అన్నాడు ఆ మాట. నేను ఇంటర్వ్యూ చేస్తే ఏమన్నాడు? నేను అడిగిన ఇప్పుడు 100 మాట్లాడతారండి. నువ్వు చేతలల్లో చూపియాల, మాటలల్లో కాదు. మాటలు 100 చెప్తారు. ఇప్పుడు ఆయన అన్ని చెప్పిన దాన్ని నన్ను సమాధానం చెప్పండి, నేనేం చెప్తా? ఇన్ని రోజులు కనిపించినాడు, ఇప్పుడు ఎందుకు ప్రత్యక్షమైందో అది చెప్పానండి. ఫస్ట్ అది చెప్పానండి. పనికిరాని చెప్తే నేనేం చెప్పాలా? మొత్తానికి నేను 3వసారి అంటున్నా అన్న, చాలా బాగా మాటలు నేర్చుకున్నాను. నేను మాటలు నేర్చుకోనండి. ఉన్న వాస్తవాలే మాట్లాడతా, చేసినవి మాట్లాడతా, నిజాలే మాట్లాడతా, ముక్కు సూటిగా మాట్లాడతా. ఎవరికి భయపడ, ఎందుకంటే నేను తప్పే చేయ అంతే. ఇంకా మైనంపల్లి రోహిత్ హిస్టరీలో లేదా తప్పు చేయడం? నేను తప్పే అవసరమే అంటే తెలియక. ఇగో కంప్యూటర్ కూడా తప్పు చేస్తుంది. తెలియకేమన్నా తప్పులు చేసి ఉండొచ్చు, తెలిసి మాత్రం తప్పు చేయ. ఒకళ్ళకి అన్యాయం చేయ, ఒకళ్ళ పొట్టగొట్టిని చూపియండి. ఇలా నాకు మైనంపల్లి రోహిత్ మీద ఒక్క ఆరోపణ చూపియండి ఇన్ని రోజుల నుంచి. మైనంపల్లి హనుమంతరావు గారి మీద ఒక్క ఆరోపణ చూపియండి. బుక్ అబ్జర్వ్ చేస్తాడు. ఎక్కడ ఉన్నాయండి ఆరోపణలు? ఆ బీజేపీ మొన్న ఎవడో ఉన్నాడు, వాడంతలా వాడే పోయి కిడ్నాప్ అంటాడు. కిడ్నాప్ అయిపోతుందా? అంటే ఈ టీవీ వాళ్ళు ఇప్పుడు కొంతమంది కొన్ని టీవీ ఛానల్ వేస్తూ ఉన్నారు అట్లా. మళ్ళీ నెక్స్ట్ డే అది తప్పు అని చెప్పి వాళ్ళు వేసిండ్రు. ఇప్పుడు అట్లా ఆరోపణలు. ఇప్పుడు రాజకీయాలు ఉన్నప్పుడు 100 ఆరోపణలు చేస్తారు. 5 ఏళ్ల నుంచి కనిపించని వాళ్ళు ఎన్నికల రాగానే నెల ముందు కనిపిస్తుర్రు. ఏమవసరం? కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి, కొత్త వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ నెల నుంచే 5 ఏళ్ల నుంచి మేము సేవ చేసినప్పుడు ఆయనకు పాపం మా పప్పకి మైనంపల్లి హనుమంతరావు గారికి కాలు ఇరిగిపోయినప్పుడు, నడుము నొప్పి ఉన్నప్పుడు కూడా వీల్ చైర్ మీద తిరిగింది. అప్పుడు ఏడికి పోయి వీళ్ళు ఎందుకు కనిపించలేరు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతారు? ఎన్నికల ముందు ప్రతిసారికి ఇదే.
ఎన్నికల నెల ముందు పనికిరాని మాట్లాడాలా, ఇవే మాట్లాడాలా, ఇవే విమర్శలు చేయాలా, మళ్ళీ గాయబైపోవాలా, ఉండరు ప్రజల మధ్యలో. ఇదేంది ఏంది ఇది పద్ధత? ఇవాళ కార్పొరేటర్లను ఒక్కొక్కళ్ళని 5 కోట్లు 6 కోట్లు 7 కోట్లకు కొంటా ఉన్నారు. అదే ఇప్పుడు ఒకటి అండి, కార్పొరేటర్ల ముఖం చూసి మాకు ఓట్లు పడాయి కదా, ఇంకా మా ముఖం చూసి వాళ్ళకి ఓట్లు పడ్డాయి. మైనంపల్లి హనుమంతరావు గారి ముఖం చూసి వాళ్ళ ముఖం చూసి మాకు ఓట్లు పడాయి కదా. ఇలా ఏ కాలనీకి పోయినా ప్రజలు ఎలగొడతా ఉన్నారు. మీరు మైనంపల్లి హనుమంతరావు గారిని మోసం చేసారు, పైసల కమ్ముడు పోయారు, మీరు మాకేం చేస్తారని ప్రజలు అడుగుతూ ఉన్నారు. అంటే మైనంపల్లి గారు మల్కాజ్గిరిలో కొంచెం సెంటు భూమి కూడా కబ్జా పెట్టలేదు. 100% చూపిస్తే నేను ఏదంటే చేస్తాను. సెంటు భూమి కూడా ఏదంటే చేస్తా అంటున్నా. నేను ఏమంటున్నా, సెంట్ కాదు హాఫ్ సెంట్ భూమి కబ్జా పెట్టినా నీకు ఏదంటే అది చేస్తా. అరే నేను ఛాలెంజ్ చెప్తున్నా క్రాంతి భాయ్, నువ్వు చెప్పు ఏడు చూపి పా, పోదాం ఇప్పుడే పోదాం, ఇదే కార్లో పోదాం పా, నువ్వు చూపిస్తే నేను ఏమంటున్నా, హాఫ్ సెంట్ భూమి, సెంట్ కాదు హాఫ్ సెంట్ భూమి కబ్జా పెట్టినట్టు ఉన్నా నీకు ఏదంటే చేస్తా. ఈ ఆరోపణలు కాదు, పనికిరాని ఆరోపణలు. ఆడవాడు వచ్చి ఏం మాట్లాడతాడు, 45 ఏళ్ళ కింద కబ్జా పెట్టినాడు. 45 ఏళ్ళ కింద ఆయన వయసు ఎంత? మైనంపల్లి హనుమంతరావు గారు వయసు ఎంత? 10 ఏళ్ళు ఉన్నప్పుడు కబ్జా ఏం మాట్లాడి నీకు అర్థం పడదు. 16 ఏళ్ళు ఉన్నప్పుడు రాజకీయాలు చేయొచ్చు, 10 ఏళ్ళు ఉన్నప్పుడు మీరు ఏం క్రాంతి గారు, మీరు అడిగే ప్రశ్నలు కూడా, మీరు మంచి వెల్ ఎడ్యుకేటెడ్ జర్నలిస్ట్, అడిగే ప్రశ్నకు సమాధానం, మన అడిగే ప్రశ్నకి అర్థం పర్థం ఉండాలా. మీరు ఏం మాట్లాడుతారు? 10 ఏళ్ళు ఉన్నప్పుడు, అప్పుడు 10 ఏళ్ళు అంటే ఎప్పుడు? అది 1977లో కబ్జా పెడతారా? ఏం మాట్లాడతారా? అది ఏడ పట్టాలు, ఆడు ఎవడో కూడా తెలియదు. కానీ ఈ ప్రభుత్వ భూములు ఏమన్నా జరుపుకురా? నేను ఏమంటున్నా, ప్రభుత్వ భూమి కానీ ప్రైవేట్ భూమి కానీ సెంట్ కాదు హాఫ్ సెంట్ కబ్జా పెట్టినట్టు ఉన్నా మేము పోటీలకు వెళ్ళి తప్పుకుంటాం. దిస్ ఇస్ మై ఛాలెంజ్, ఇట్స్ మై పక్కా ఛాలెంజ్. యూ ప్రూవ్ ఇట్. అరే జనాలు కాదు, యూ ప్రూవ్ ఇట్. నేనేమన్నా ఏది మాట్లాడినా నిజాలే మాట్లాడతా, చేసినవే మాట్లాడతా, చేసే మాట్లాడతా. ఎన్నికల ముందు ఒకటి, ఎన్నికల తర్వాత ఒకటి మాకు రాదు. ఏదున్నా ఫ్యాక్ట్ అండ్ ఫ్రాంక్ గా ఉంటా నేను. రైట్, ఈ ఛాలెంజ్ అయితే నేను స్వీకరిస్తాను 100%. ఓకే అన్న. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు టికెట్ మీకు వచ్చింది కదా, మీరు పోయి రేవంత్ రెడ్డి వాళ్ళు ఒక ఆడ కూర్చున్నారన్న. అరే అది ఎయిర్పోర్ట్ లాంచ్ చేయమని తెలివి ఉన్నది ఆడు ఆరోపణ చేసేటోనికి. నేను అడగలే, ఇంకా క్వశ్చన్ మీరు క్వశ్చన్ మీరు అడగక ముందే నాకు అర్థమైంది. మిమ్మల్ని అంటలే, ఆరోపించిన అంటున్నా. ఆ కూర్చున్న దగ్గర అది ఎయిర్పోర్ట్ లాంచ్, అది ఎయిర్పోర్ట్ లాంచ్ లో పైసలు ట్రాన్సాక్షన్ అవుతుందా? ఏం మాట్లాడతారు? అవి సూట్ కేసులు. ఢిల్లీకి పోయే రోజు ఆ సూట్ కేసులలో డబ్బులు ఉన్నాయా? అరే ఎయిర్పోర్ట్ లో డబ్బులు ఎట్లా తీసుకుపోనిస్తారే అన్నారు సోషల్ మీడియాలో. అరే అదే చెప్తున్నా కదా, సోషల్ మీడియాలో 48 గంటలు అంటాడు, 25 గంటలు అంటాడు, సూట్ కేసులలో పైసలు అంటాడు. ఎయిర్పోర్ట్ లాంచ్ లేడన్న పైసలు ఉంటాయా? అంటే చెరొక సూట్ కేసు ఇచ్చినారు అన్నట్టుగా. నేను ఏం మాట్లాడుతున్నాను, ఎయిర్పోర్ట్ లాంచ్ లో సూట్ కేసులు ఏడికెళ్ళి ఇస్తాము. ఇట్స్ అన్ ఎయిర్పోర్ట్ లాంచ్, వి విల్ గో. మనం అక్కడనే మళ్ళీ కూర్చొని మాట్లాడదాము. మీకు కూడా ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తా, ఎన్నికల తర్వాత పోదాం, అదే లాంచ్ లో మనం ఇద్దరం ఫోటో దిగుదాం, పెడదాం. ఇంకా దానికన్నా ఎక్కువ ఏం చెప్పాలి నేను? మాట్లాడేటోళ్ళు 100 మాట్లాడతారే, ప్రజలు నమ్ముతలేరు. 100 మాట్లాడేటోళ్ళు. అవన్నీ ఏం చెప్పాలో మీకు అడిగే. రైట్, అంటే రియల్ గా చెప్తున్నా, మీరు ఏమనుకోనంటే ఈ మాట చెప్పేస్తాను. చెప్పండి. ఖచ్చితంగా అంటే నేను ఖచ్చితంగా అడిగే ప్రశ్నలకు మైనంపల్లి రోహిత్ తడబడతాడని అనుకున్నా, కానీ ఇక్కడ తడబడ్డట్టు అయితే అనిపించలేదు. అరే నేను తప్పే ఎందుకు తడబడతా? ఇంకా నాకు ఇమోషనల్ గా కొంచెం ఫాస్ట్ గా మాట్లాడుతున్నానేమో, కానీ తడబడే సవాల్ ఉండదు మనకి. అంతే అంతే బ్లడ్ లో ఉన్నది 100%. వై నాట్?